నా నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన పార్టీ అభిమానుల బలంతో, అలాగే నన్ను అభిమానించే వారి బలంతో ఒక అద్వితీయమైన విజయాన్ని, కూటమికి ఒక మరిచిపోలేని పరాభవాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అందించాలని కొత్త నిశ్చయంతో ఉన్నామమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ రెడీ చేసుకోండి. ఎవరిని పెడతారో రెడీ చేసుకోండి. దిక్కుమాలిన మాటలు, పనికిరాని మాటలు బాగొద్దని చెప్పి మీడియా ముఖంగా వారికి విన్నవించుకుంటున్నా. ఇక ఏమన్నా నన్ను అడగాల్సిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? జగన్ గారు మొన్నటి వరకు ఢిల్లీ వస్తారన్నారు, ఇప్పుడు సడన్ గా ప్రయత్నాలు ఆగిపోయినాయి. 5వ తారీఖు కేసు దగ్గర పడుతుంది అంటే ఇక్కడ చుట్టుముడుతున్నట్ట. ఎక్కడ అపాయింట్మెంట్ లేదు, రేపు కూడా రాదు. 3, 4 శని ఆదివారాలు, టైం ఎవరు 5వ తారీఖు కేసు వచ్చేస్తుంది, సునీత కేసు. సో మరి ఆ రోజు డెఫినెట్గా మరి హీరింగ్ తీసుకుని ఏం జరుగుతుందో చూడాలి. మరి వీళ్ళైతే ఏ జడ్జి గారి ఇంట్లో పెళ్ళైనా బ్యాండ్ మేళం వేసుకుని, బ్యాండ్ మేళం కాదు సారీ, తిరుపతి పూజారులను తీసుకుని వేమిరెడ్డి గారు, ధర్మారెడ్డి గారు పెళ్ళికి వెళ్ళొచ్చులే కానీ వేద పండితులు తీసుకుని వెళ్ళడం సార్ అసలు. అదేనండి, వేద పండితులు లేకపోతే వీళ్ళు రానివారు. అందుకని వేద పండితులు లేకపోతే వీళ్ళు రానివారు. అక్కడేంటి, పబ్లిక్గా వేద పండితులు వస్తే ఏ జడ్జి గారు కూడా కాదనలేరు. ఆయన ఆంధ్రాలో చీఫ్ జస్టిస్ చేశారు ఇంటికి. వేద పండితులను తీసుకుని వెళ్తే ఎవరు కాదనగలరు? వెంకటేశ్వర స్వామి అందరికీ భయమే. సో మరో పక్క ఎన్నో అది అందరికీ తెలిసిందే. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, కానీ తగ్గేదేలే అంటూ వీళ్ళు పని వీళ్ళు చేసుకుంటా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎన్నోసార్లు చెప్పాం, ఎవరింట్లోనూ పెళ్ళి అయితే మీరేంట్రా బాబు ఇక్కడి నుంచి జనాలందరినీ తీసుకెళ్ళి ఎవరు ఖర్చుది? టీటీడీ ఖర్చా? టీటీడీ ఎలా ఖర్చు పెట్టుకుంటుంది వాళ్ళ పెళ్ళికి? మీకు మరి 15 మందికి విమానం టికెట్లు ఎవరు పెట్టుకుంటున్నారు? దేవస్థానానికి రాస్తే తప్పు, ఎవరన్నా పెట్టుకున్నా కూడా తప్పే. మరి పేపర్లో చూసాం, మరి చాలామంది గ్రాములు 15 మంది గ్రాములు వెళ్ళి మరి అక్కడ చేసినట్టు. బట్ ఏం చేసినా ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ సీరియస్ మ్యాన్. కానీ భగవంతుడు రిప్రజెంటేటివ్స్ వచ్చినప్పుడు కాదనలేని పరిస్థితి. మరి ఇల్లు కూడా కొంచెం సమయం మనం పాటించాలి. పైగా రేపో మాపో నంద్యాల ఎంపీ క్యాండిడేట్ అట ధర్మారెడ్డి గారు, అది కూడా వేరే పేపర్లో చూసా. పేరు రాయకుండా టీటీడీలో ప్రముఖ అధికారి, నంద్యాల ఆయన నేటివ్, నంద్యాల పార్లమెంట్లోనే ఆయన విలేజ్ వస్తుంది. మరి ఆయన పోటీ చేస్తారని అంటున్నారు. మంచిది, ప్రజా జీవితంలోకి ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎంత చట్టాలు న్యాయాలు అన్నీ తెలిసిన వాళ్ళు రావటం మంచిది. మరి చూద్దాం. ఎన్నికలంటే చాలా పెద్ద ప్రాసెస్. పోటీ చేయాలి, నెగ్గాలి, అధికారం ఒకటి. మరి ప్రజల నుంచి మరి వారి మన్ననలు పొందాలి అంటే ఇదివరకు ఉన్నంత గాలి ఉండదు కాబట్టి, యాంటీ గాలి కూడా ఉంటుంది కాబట్టి తెలియవు. ఆయన నేను స్నేహితులు. ఆల్ ది బెస్ట్ ధర్మారెడ్డి గారు, మీరు మా కొలీగ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఐ విష్ యూ గుడ్ లక్, యువర్ గాడ్స్ రిప్రజెంటేటివ్. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ అన్యాయాలు ఈ సందర్భంగా చెప్పుకోవాలని ఉన్నా, మనం ఈ బడ్జెట్ రోజు మళ్ళీ అవన్నీ కూడా ఇప్పుడు ఏకరవ పెట్టడం అంత సమంజసం కాదు. సో కాబట్టి ముగించే ముందు ఆ సీట్ రాదన్నారు, వస్తుందని ఎప్పుడో చెప్పు, ఇప్పుడు చూశారు. నేనేమి
పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి మీకులాగా అంటే జగన్మోహన్ రెడ్డి లాగా వల్గర్గా మాట్లాడను. నేను సిద్ధమయ్యా. నువ్వేమని పెడుతున్నావు చెప్పేమ్మా తొందరగా అని చెప్పి నీకు తెలియచేస్తూ ఆఖరికి ఈ 10-15 రోజులన్నా ఎంపీలతో ఎమ్మెల్యేలతో మర్యాదగా ప్రవర్తించమని కోరుకుంటూ, చాలా చక్కటి ఎంపీ, అరకులో ఒక చిన్న టీచర్గా ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్లో అవకాశం దొరికినప్పుడల్లా అద్భుతంగా మాట్లాడే అమ్మాయి మాధవి, గొడ్డేటి మాధవి, చిన్న అమ్మాయి అద్భుతంగా మాట్లాడుతుంది. ఎంతో సిన్సియర్గా పార్టీకి పనిచేసిన అమ్మాయిని ముందు ఎమ్మెల్యే అన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేదంటున్నారట. చాలా తప్పది. మరి ఇటువంటి తప్పులు 1 కాదు 2 కాదు. సరే మేము ఎలాగో పోయామయ్యా, ఎప్పుడో పోయాము. కనీసం అటువంటి మంచి వాళ్ళని వదులుకోవద్దు. ఉన్న కొద్ది మంచి వాళ్ళలో మరి నేనేమి అమ్మాయితో మాట్లాడాల. నాకు నా డాక్టర్ కన్నా చాలా తక్కువ ఏజ్. నేను యంగెస్ట్ పార్లమెంటేరియన్గా తన్ని స్పీకర్ గారికి ఇంకెంతోమంది మంత్రులకు కూడా తీసుకెళ్ళి నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఎనీ పీపుల్ దే లైక్ హర్ వే ఆఫ్ అప్రోచ్. చాలా అన్యాయం చేశారు ఒక ట్రైబల్ ఉమెన్కి. ఇటువంటి మరి చెప్పుడు మాటలని మీరు ఏం చేశారు? ఐ అడ్వైజ్ యూ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఈ నెల రోజులన్నా ఈ ఉన్న ఎంపీలతో, ఈ ఉన్న ఎమ్మెల్యేలతో కొంచెం మర్యాదగా, ఆడపడతాను నువ్వు అనేసి ఎదవాగుడు వాడకుండా చక్కగా మర్యాదగా భాష నేర్చుకొని మీరు అని చక్కగా మర్యాదగా మాట్లాడి ఎవరిని అవమానించకుండా, నీ రిపోర్ట్ బాగాలేదు, నీ రిపోర్ట్ బాగుందని మొన్న అడిగారు ఎవరో వాళ్ళ మేనమో. సో ఈయన ఏదో సీరియస్ అయ్యాడంటే ఆయన సీరియస్ అయ్యాడంట. సో మా వాళ్ళు ఏదో ముచ్చట్లు ఆడుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు మీ ఇష్టం. కానీ ఈ నెల రోజులు, ఎందుకంటే ఇప్పుడు జనం తిరగబడిపోతున్నారు, ఇంకెలాగో పార్టీ వచ్చేది లేదు చచ్చేది లేదని, డోంట్ ఇన్వైట్ అన్నెసరీ ఎంబరాస్మెంట్ ఫ్రమ్ ద పీపుల్. చక్కగా వారిని గౌరవించము, మీరు గౌరవించబడదురు అని ఒక చిన్న సూక్తిని మీకు చెప్తూ థ్యాంక్ యూ.